ఆలోచించండి. ప్రపంచం మిమ్మల్ని అంధుడని అనుకుంటే, కాని మీరు ప్రపంచాన్ని అందరికంటే స్పష్టంగా చూడగలిగితే, జనం మీ మీద కనికరం చూపితే, కాని మీరు వారిపై నవ్వుతూ ఉంటే, ఎందుకంటే మీకు తెలుసు, మీరు బలహీనులు కాదు, మీరు కేవలం భిన్నులు. ఈరోజు కథ ఒక అలాంటి హీరో గురించిది. అతను చూడలేడు, కాని ప్రపంచంలోని పెద్ద విలన్లను మాత్రం స్పష్టంగా చూసేస్తాడు. ఇది కేవలం ఒక మాస్ ఎంటర్టైనర్ కాదు, ఇది ఒక మైండ్ సెట్ విప్లవం. మరి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఈ సినిమాకి ఉన్న హిడెన్ మీనింగ్స్, దాని సైకలాజికల్ లేయర్, మరియు ఎందుకు ఈ సినిమా కేవలం యాక్షన్ ఫిల్మ్ కాదు, ఒక జీవన తత్వం. అయితే రెడీనా? సినిమా ఎందుకు ప్రత్యేకం? రాజా ద గ్రేట్‌ని జనాలు కేవలం ఇందులో యాక్షన్ ఉందని మాత్రమే వెతకరు. వాళ్లు వెతికేదెందుకంటే ఒక బ్లైండ్ హీరో సెంటర్ స్టేజ్లో ఉన్నాడు. మాస్ మసాలా సినిమా అయినా కూడా ఇమోషనల్ డెప్త్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా విక్టిమ్ మెంటాలిటీని చెరిపేస్తుంది. తెలుగు సినిమాల్లో సాధారణంగా హీరో స్ట్రాంగ్గా ఉంటాడు, పర్ఫెక్ట్గా ఉంటాడు, ఓవర్ పవర్డ్గా ఉంటాడు. కాని ఇక్కడ హీరో శారీరకంగా అంధుడు, కాని భావోద్వేగంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అందరిలోకెల్లా శక్తివంతుడు. అందుకే ప్రజలు ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. అందుకే దీనికి రిపీట్ వాల్యూ ఉంది. ఈ సినిమా ఒక సందేశం ఇస్తుంది. పరిమితి శరీరంలో ఉంటుంది, మనసు ఓడిపోతేనే అసలు ఓటమి. అందుకే ఈ సినిమా సాంస్కృతికంగా కూడా ప్రభావం చూపించింది. కథా ప్రారంభం. స్పాయిలర్స్ స్టార్ట్. సినిమా ఒక సాదాసీదా కుటుంబంతో ప్రారంభమవుతుంది. రాజా ఒక అంధ బాలుడు, అతని తల్లి ఒక బలమైన మరియు భావోద్వేగభరిత మహిళ. ఇక్కడ్నుంచే సినిమా ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంటుంది. చిన్నప్పట్నుంచే రాజాపై జనం కనికరం చూపిస్తారు. పాఠశాలలో పిల్లలు అతన్ని ఎగతాళి చేస్తారు. సమాజం అతన్ని బిచ్చగాడులా చూస్తుంది. కాని అతని తల్లి, ఆమె అతన్ని ఎప్పుడూ బలహీనుడిగా మారనివ్వదు. ఆమె అతన్ని పడనిస్తుంది. ఆమె అతన్ని నొప్పి అనుభవించనిస్తుంది. ఆమె అతనికి తనంతట తానే పోరాడడం నేర్పిస్తుంది. ఒక సీనుంది. చిన్న రాజా పడిపోతాడు. జనం సహాయం చేయడానికి పరుగెత్తుకుంటూ వస్తారు. తల్లి వారిని ఆపేస్తుంది మరియు చెబుతుంది, అతడే లేచుకోనివ్వండి. ఈ సీన్ సింపుల్గా అనిపించవచ్చు, కాని ఇక్కడే సినిమా యొక్క కోర్ మెసేజ్ దాగి ఉంది. తల్లి అతనికి బలహీనత కాదు, స్వతంత్రత నేర్పిస్తుంది. టైం స్కిప్. రాజా పెద్దయ్యాడు. ఇప్పుడు అతను ఒక కాన్ఫిడెంట్, ప్లేఫుల్, ఎనర్జెటిక్ యువకుడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, తన అంధత్వాన్ని అతను డిజబిలిటీగా చూడడు. తన సెన్సెస్ని ట్రైన్ చేసుకుంటాడు. వినే శక్తి, వాసన గుర్తించే శక్తి, స్పర్శ పట్ల సున్నితత్వం. అతను ప్రపంచాన్ని చూడలేడు, కాని అనుభూతి చెందుతాడు. ఇక్కడ్నుంచి సినిమా మాస్ మోడ్లోకి మారుతుంది. ఒక యాక్షన్ సీన్. గుండాలు దాడి చేస్తారు. వాళ్లకనిపిస్తుంది ఈజీ టార్గెట్, కాని వచ్చే 5 నిమిషాలు వాళ్ల జీవితంలో అతిపెద్ద షాక్ అవుతాయి. రాజావారి అడుగుల శబ్దం వింటాడు, గాలి దిశను గుర్తిస్తాడు, ఒక్కొక్కరిని కూలదోస్తాడు. ఇది కేవలం యాక్షన్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఫస్ట్ హాఫ్లో హిడెన్ డీటెయిల్స్. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాం. సినిమాలో ఒక రికరింగ్ థీమ్ ఉంది, శబ్దం. కెమెరా యాంగిల్స్ కూడా ఆసక్తికరంగా ఉంటాయి. చాలాసార్లు దర్శకుడు మనకు బ్లర్డ్ విజువల్స్ చూపిస్తాడు. ఎందుకు? మనమూ కొద్దిసేపు రాజా ప్రపంచాన్ని అనుభవించడానికి. ఇక్కడ సౌండ్ డిజైన్ అసలైన హీరో. ఫుట్ స్టెప్స్ యాంప్లిఫై చేస్తారు, బ్రీదింగ్ సౌండ్ హైలైట్ చేస్తారు. ఇది మనకు చెబుతుంది, రాజా ప్రపంచం కళ్లతో కాదు, అవేర్నెస్తో నడుస్తుంది. ఇంకో హిడెన్ లేయర్. రాజా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఎందుకు? అతను తన ఐడెంటిటీని బలహీనతతో నిర్వచించడు. సైకలాజికల్గా చూస్తే, సమాజం ఎవరికైనా లేబుల్ వేస్తే, నువ్వు ఇది, నువ్వు అది చెయ్యలేవు, ఎక్కువ మంది ఆ లేబుల్ని అంగీకరిస్తారు. కాని రాజా ఆ లేబుల్ని తిరస్కరించాడు. ఈ సినిమా సున్నితంగా విక్టిమ్ సైకాలజీ వర్సెస్ గ్రోత్ మైండ్సెట్ మధ్య పోరాటాన్ని చూపిస్తుంది. హీరోయిన్ ప్రవేశం అండ్ కాన్ఫ్లిక్ట్ సెటప్. ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ. ఒక పోలీస్ ఆఫీసర్ కుమార్తె. ఒక ప్రమాదకర విలన్ ఆమెను వెంబడిస్తున్నాడు. విలన్ క్రూరుడు, నిర్దయుడు, వ్యక్తిగత ప్రతీకారంతో అంధుడయ్యాడు. ఇక్కడ ఐరనీ చూడండి. విలన్ చూడగలడు, కాని అతని మనసు అంధం. హీరో చూడలేడు, కాని అతని మనసు అత్యంత స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ సినిమా ఒక తాత్విక విరుద్ధతను సృష్టిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ హీరోయిన్ని రక్షించాలి అని నిర్ణయిస్తుంది. పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఇక్కడ రాజా ఎంట్రీ. అంధ యువకుడు. పోలీసులకు మొదట ఇది సరదాగా అనిపిస్తుంది, కాని అతని సామర్థ్యం తెలుసుకున్న తర్వాత కథ నిజమైన మోడ్లోకి మారుతుంది. సైకలాజికల్ అనాలిసిస్. రాజా పాత్ర ఒక శక్తివంతమైన ఉపమానం. మనమందరం జీవితంలో ఏదో ఒక విషయంలో అంధులే. ఎవరో తమ గత గాయాలకు అంధులు, ఎవరో భయాలకు, ఎవరో ఇతరుల అభిప్రాయాలకు.
కానీ రాజా తన పరిమితిని సూపర్ పవర్గా మార్చుకున్నాడు. ఈ సినిమా పరోక్షంగా ఒక ప్రశ్న అడుగుతుంది: నీ బలహీనత ఏమిటి? దాన్ని బలంగా మార్చగలవా? ఇంకో సూక్ష్మ అంశం: రాజా యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నకిలీ కాదు. అతను ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. అతను అవేర్నెస్ మరియు ఈగో మధ్య తేడా ఉంటుంది. రాజా అవేర్, అందుకే అతను రిస్క్ తీసుకుంటాడు, కానీ క్యాల్క్యులేటెడ్ రిస్క్. ఫస్ట్ హాఫ్ మేజర్ టర్నింగ్ పాయింట్. హీరోయిన్ని రక్షించే మిషన్ అధికారికంగా ప్రారంభమైంది. విలన్ నెట్వర్క్ శక్తివంతమైనది, ముప్పు నిజమైనది. ఒక ఇంటెన్స్ సీక్వెన్స్ వస్తుంది. రాజా మరియు హీరోయిన్ ఒకచోట దాక్కుంటారు. విలన్ మనుషులు బిల్డింగ్ని చుట్టుముట్టేస్తారు. లైట్ పోతుంది, పూర్తి చీకటి. కానీ తేడా ఏమిటి? మిగతా వాళ్లు చీకటి చూసి భయపడుతున్నారు. రాజా, అతను చీకటిలోనే జీవిస్తాడు. ఇక్కడ సినిమా ఒక కవితాత్మకమైన సందేశం ఇస్తుంది. ప్రపంచం భయపడేదానిలోనే నువ్వు సౌకర్యంగా ఉంటే నువ్వు అజేయుడవుతావు. సీన్ స్లో మోషన్లోకి మారుతుంది. అడుగుల శబ్దం, హార్ట్ బీట్, రాజా ప్రశాంతమైన ముఖం. తర్వాత యాక్షన్ ఎక్స్ప్లోషన్. అతను ఒక్కొక్కరిని గందోళంలో పడేస్తాడు. ఇది కేవలం ఫైట్ కాదు, ఇది సైకలాజికల్ డామినేషన్. హిడెన్ సింబలిజం. రాజా అనే పేరు చూడండి. రాజా, కింగ్. సినిమా చెప్పదలిచింది, కింగ్ కావడానికి పర్ఫెక్ట్ బాడీ అవసరం లేదు, కింగ్ కావడానికి పర్ఫెక్ట్ మైండ్ సెట్ అవసరం. మరి విలన్? అతనికి శక్తి ఉన్న అసురక్షిత భావనతో ఉంటాడు. ఎవరైనా అతని నియంత్రణ బయటకు వెళితే అతను హింసాత్మకంగా మారుతాడు. ఇది ఇన్సెక్యూర్ మాస్క్యులినిటీకి ప్రతిరూపం. క్లిఫ్ హ్యాంగర్ బిల్డ్. ఇప్పుడు పరిస్థితి ఇంకా తీవ్రమైంది. విలన్కి తెలిసింది, తన ముందున్నవాడు సాధారణ వ్యక్తి కాదు. అతను వ్యక్తిగతంగా రాజాని టార్గెట్ చేయాలని నిర్ణయిస్తున్నాడు. ఒక షాకింగ్ సీన్ వస్తుంది. రాజా తల్లి ప్రమాదంలో పడుతుంది. ఇక్కడ్నుంచే కథ భావోద్వేగ స్థాయిలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడిది కేవలం రక్షణ కోసం పోరాటం కాదు, ఇది వ్యక్తిగత యుద్ధం. రాజా మొదటిసారి నిజంగా కోపపడతాడు. మరి ఒక ప్రశాంతమైన మనిషి కోపపడితే ప్రపంచం కంపిస్తుంది. స్క్రీన్ ఫేడ్ అవుతుంది. విలన్ ముఖంపై ఒక దుష్టమైన చిరునవ్వు, రాజా బిగుసుకున్న ముష్టి, మరియు బ్యాక్గ్రౌండ్లో ఒక వాక్యం ప్రతిధ్వనిస్తుంది: ఇప్పుడే నీ ఆట ముగిసింది. కానీ నిజంగా ఆట ముగిసిందా, లేదా అసలు ఆట ఇప్పుడే ప్రారంభమవుతుందా? రాజా బిగుసుకున్న ముష్టి మరియు తల్లి ప్రమాదంలో. ఇక్కడ్నుంచే సినిమా భావోద్వేగ స్థాయిలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటివరకు రాజా ప్లేఫుల్గా ఉన్నాడు, కాన్ఫిడెంట్గా ఉన్నాడు, కొంచెం మిస్చీవియస్ కూడా. కానీ ఇప్పుడు అతని ప్రపంచానికే నేరుగా సవాలొచ్చింది. విలన్ అర్థం చేసుకున్నాడు, ఈ అంధ అబ్బాయి నా మార్గంలో ఉన్న అతిపెద్ద అడ్డంకి. మొదటి దాడి శారీరకంగా కాదు, భావోద్వేగంగా. ఇప్పుడు వస్తుంది ఒక ఎపిక్ సీన్. రైల్వే స్టేషన్. జనం రభస, అనౌన్స్మెంట్లు, గందరగోళం. విలన్ మనుషులు హీరోయిన్ను కిడ్నాప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. రాజా కళ్లతో కాదు, శబ్దాలతో సన్నివేశాన్ని చదువుతున్నాడు. ఒక్కొక్క అడుగు లెక్క పెడుతున్నాడు. ఒకడు ఎడమవైపు నుంచి వస్తున్నాడు, ఇంకొకడు వెనుక నుంచి. అచనంగా యాక్షన్ ఎక్స్ప్లోజన్. జనం షాక్లో, పోలీసులు గందరగోళంలో. కానీ రాజా ప్రశాంతంగా. ఈ సీన్ కేవలం యాక్షన్ కాదు, ఇది ఒక సందేశం. చూసి కూడా పట్టించుకోని ప్రపంచంలో అనుభూతి చెందేవాడే నిజంగా గెలుస్తాడు. కొంచెం ఆగుదాం. రాజా యొక్క అతిపెద్ద ఆయుధం ఏమిటి? ట్రైనింగ్ కాదు, సెన్సెస్. కొంతవరకు. అతని అసలు ఆయుధం ఆత్మవిశ్వాసం. చిన్నప్పటి నుంచే అతని తల్లి ఒక మాట చెప్తూ వచ్చింది: నువ్వు బలహీనుడు కాదు. సైకాలజీలో ఒక పదముంది, సెల్ఫ్ నేరేటివ్. నువ్వు నీకు చెప్పుకునే కథే నీ నిజ జీవితంగా మారుతుంది. సమాజం రాజాకు చెప్పింది, నువ్వు బిచ్చగాడివి. తల్లి చెప్పింది, నువ్వు హీరోవు. అయితే ఎవరు గెలిచారు? ఒక భావోద్వేగ సీన్ వస్తుంది. తల్లి ఒంటరిగా కూర్చుంటుంది. ఎప్పుడూ బలంగా కనిపించిన ఆ మహిళ మొదటిసారి ఏడుస్తుంది. ఆమె అంటుంది, నేను నిన్ను బలంగా చేశాను, కానీ ఎక్కడైనా నిన్ను ప్రమాదంలోకి నెట్టానా? ఇక్కడ సినిమా ఒక నిజమైన ప్రశ్న అడుగుతుంది. బలంగా చేయడం మరియు రక్షించడం రెండూ విరుద్ధ దిశలు. ప్రతి తల్లిదండ్రి భయం ఇదే. మరి రాజా ఏమి చేస్తాడు? తల్లిని హత్తుకుంటాడు మరియు చెప్తాడు, నేను అంధుడిని, కాని ఒంటరివాడిని కాదు. ఈ లైన్ సింపుల్, కాని అర్థం లోతైనది. జీవితంలో మనం ఎప్పుడో ఒకసారి బలహీనంగా ఫీలవుతాం. కాని ఒక వ్యక్తి అయినా మనపై నమ్మకముంచితే మనమంతా పర్వతాలు కదిలించగలం. ఇప్పుడు విలన్ను అర్థం చేసుకుందాం. అతను హింసాత్మకంగా ఎందుకుంటాడు? ఎందుకంటే అతను అసురక్షితుడు. అతను కంట్రోల్ ఫ్రీక్. అన్నీ తన నియంత్రణలో ఉండాలని కోరుకుంటాడు. మరి రాజా లాంటి అన్ప్రెడిక్టబుల్ వ్యక్తి అతని ప్లాన్ని చెడగొడితే అతను అస్థిరంగా మారుతాడు. ఒక సీన్లో విలన్ కోపంతో గాజు పగలగొడతాడు. కాని ఆసక్తికర విషయమేమిటి? ఆరంభంలో అతను నేరుగా పోరాడడు, ఇతరులను ఉపయోగిస్తాడు. ఇది తమలో శక్తి లేనివారు పవర్ పేరుతో ఇతరులను కవచంలా ఉపయోగించుకునేవారి ప్రతీక.
ఇప్పుడు లొకేషన్ మారుతుంది. ఒక వేర్ హౌస్. చీకటి, లోహ శబ్దాలు, ప్రతిధ్వని. హీరోయిన్ కట్టుబడి ఉంటుంది. విలన్ నమ్మకంగా. అతనికి అనిపిస్తుంది ఇప్పుడు అంధ హీరో గేమ్ ముగిసింది. కానీ రాజా ఎంట్రీ. స్లో వాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెరుగుతుంది. విలన్ మనుషులు దాడి చేస్తారు. లైట్స్ ఆఫ్. మరియు సినిమా మొదట్లో చెప్పిన లైన్ మళ్లీ వినిపిస్తుంది. మీరు చీకటిని భయపడతారు, నేను చీకటిలోనే జీవిస్తాను. ఫైట్ క్రూరంగా ఉంటుంది. రాజా గాయపడతాడు. రక్తం, చెమట, నొప్పి. కానీ ఆగడు. ఎందుకంటే ఇది ఇప్పుడు కేవలం మిషన్ కాదు, ఇది అతని గుర్తింపు కోసం యుద్ధం. ప్రేక్షకులు మిస్ చేసిన హిడెన్ జెమ్స్. 1. సౌండ్ డిజైన్. రాజా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సైలెంట్ అవుతుంది. ఇది అతని ఫోకస్ మోడ్ సూచన. 2. తల్లి దుస్తుల రంగులు. మొదట్లో లైట్ కలర్స్, రెండో భాగంలో డార్క్ షేడ్స్ భావోద్వేగ మార్పును సూచిస్తాయి. 3. విలన్ లైటింగ్. ఎక్కువగా హాఫ్ షాడో షాట్స్, నైతిక అంధత్వానికి ప్రతీక. 4. రాజా చిరునవ్వు తగ్గడం. మొదటి భాగంలో ప్లేఫుల్, రెండో భాగంలో నియంత్రితంగా. అతని ఎదుగుదల కనిపిస్తుంది. రాజా అవగాహన. విలన్ అహంకారం. సిస్టమ్ అంధస్వీకారం. తల్లి నిస్వార్థ నమ్మకం. సినిమా యొక్క కోర్ మెసేజ్. శారీరక పరిమితి కంటే మానసిక పరిమితి ప్రమాదకరం. మరొక విషయం, ఈ సినిమా డిసెబిలిటీ సులభమని చెప్పడం కాదు. ఇది చెప్తోంది విక్టిమ్ మైండ్ సెట్ ప్రమాదకరం. మీరు రాజా స్థానంలో ఉంటే ఇంత రిస్క్ తీసుకునేవారా? మీరు అంధులైతే ప్రపంచాన్ని సవాల్ చేసేవారా? లేదా సేఫ్గా ఉండడాన్ని ఎంచుకునేవారా? మరి మీరు విలన్ అయితే ఒక అంధ అబ్బాయి మీకంటే బలంగా ఉన్నాడని అంగీకరించగలిగేవారా? ఈ సినిమా మనకు అర్థం చూపిస్తుంది. విలన్ చివరకు నేరుగా రాజా ముందు నిలుస్తాడు. గూండాలు లేరు, కవచం లేదు, కేవలం ఇద్దరు. ఒకడు చూడగలడు కానీ అంధుడు, ఇంకొకడు చూడలేడు కానీ అన్నీ అర్థం చేసుకుంటాడు. విలన్ కత్తి తీస్తాడు. రాజా రక్తస్రావంతో నిలబడి ఉన్నాడు. బయట తల్లి పోలీసులతో. హీరోయిన్ ఏడుస్తోంది. కెమెరా క్లోజప్, హార్ట్ బీట్ శబ్దం. విలన్ నెమ్మదిగా చెప్తాడు, ఇప్పుడు చూద్దాం ఎలా గెలుస్తావు. స్క్రీన్ ఫ్రీజ్, మ్యూజిక్ ఆగిపోతుంది. ఆ క్షణంలో మనకర్థమవుతుంది ఇది కేవలం ఫైట్ కాదు, ఇది సిద్ధాంతాల ఢీకొనడం. మరి వచ్చే క్లైమాక్స్ విలన్ను మాత్రమే కాదు, ప్రేక్షకుల మైండ్ సెట్ ను కూడా సవాల్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే క్లైమాక్స్ అన్నింటినీ మార్చేస్తుంది. వేర్ హౌస్లోని ఆ చివరి క్షణం గుర్తుందా? నిశ్శబ్దం, హార్ట్ బీట్ శబ్దం, విలన్ చేతిలో కత్తి. రాజా గాయాలతో, రక్తస్రావంతో అయినా నిలబడి ఉన్నాడు. ఇది కేవలం శారీరక పోరాటం కాదు, ఇది రెండు ఆలోచనల ఢీకొనడం. విలన్ అంటాడు, ఇప్పుడు చూద్దాం ఎలా గెలుస్తావో. ఇక్కడ దర్శకుడు ఒక అద్భుతమైన మూవ్ చేస్తాడు. లైట్లు మెరుస్తాయి. అరచీకటి. విలన్ కనిపిస్తుంది. అడ్వాంటేజ్ నాదే. కాని రాజాకి ఇది అతని సహజ ప్రపంచం. విలన్ కత్తితో దాడి చేస్తాడు. రాజా వెంటనే స్పందించడు. అతను వింటాడు. కత్తి గాలిని చీల్చే శబ్దం, అడుగుల ఒత్తిడి, శ్వాసరిథం. మరి తర్వాత ఒక అకస్మాత్తు కౌంటర్. రాజా కత్తిని దారి మళ్లిస్తాడు. విలన్ జారిపడతాడు. లోహం తాకిన పదునైన శబ్దం, ఒక గట్టిగా పడిన ధ్వని. కాని క్లైమాక్స్ అసలు పంచ్ ఫైట్లో లేదు. అసలు పంచ్ సంభాషణలో ఉంది. విలన్ను కింద పడేసిన తర్వాత రాజా అంటాడు, నువ్వు చూడగలవు, అయినా తప్పుదారిలో నడిచావు. నేను చూడలేను, అయినా సరైన దాన్ని ఎంచుకున్నాను. ఈ లైన్ థియేటర్లో చప్పట్ల కోసం రాయలేదు, జీవితం కోసం రాసింది. క్లైమాక్స్ భావోద్వేగ విస్ఫోటనం. పోలీసులు వస్తారు. తల్లి పరుగెత్తుకుంటూ వస్తుంది. రాజా కొంచెం తడబడతాడు, కాని పడిపోడు. ఎందుకంటే ఇప్పుడతను కేవలం ఒక కొడుకు కాదు, ఒక ప్రతీక. హీరోయిన్ సురక్షితంగా ఉంది. విలన్ అరెస్టయ్యాడు. అంతేనా? కాదు. అత్యంత శక్తివంతమైన క్షణం ఇంకా ఉంది. తల్లి రాజా ముఖాన్ని తాకి అడుగుతుంది, భయం వేసిందా? రాజా చిరునవ్వు చిందిస్తాడు. అంటాడు, కొంచెం. కాని మీరు నేర్పింది గుర్తుంది కదా, పడిపోవచ్చు, ఆగకూడదు. ఇది ప్రారంభ సీన్కు కాల్బ్యాక్. చిన్నప్పుడు పడిపోయిన సీన్. వలయం పూర్తయింది, కథ పూర్తయింది, పాత్ర ప్రయాణం పూర్తయింది. ఎండింగ్ యొక్క అసలు అర్థం. పైపైన ఇది ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. కానీ లోతుగా చూస్తే ఇది విక్టమ్ మెంటాలిటీకి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు. రాజా ఎందుకు గెలిచాడు? ఎందుకంటే అతను తన పరిమితిని తన గుర్తింపుగా మారనివ్వలేదు. సమాజం అతన్ని అంధుడు అంది.
అతను తనను అవగాహన కలవాడు అనుకున్నాడు. తేడా అక్కడే. ఎండింగ్ చెప్తుంది. డిసబిలిటీ సమస్య కాదు, సెల్ఫ్ డౌట్ సమస్య. ఇంకొక విషయం, విలన్ శారీరకంగా బలవంతుడు, పవర్ ఉంది, రిసోర్సులు ఉన్నాయి. కాని అతను అస్థిరుడు. రాజా శారీరకంగా పరిమితి ఉన్నవాడు, కాని లోపల స్థిరంగా ఉన్నాడు. జీవితంలో స్థిరత్వం ఎప్పుడూ పవర్ను ఓడిస్తుంది. ఆల్టర్నేట్ ఇంటర్ప్రిటేషన్, డీ ప్లేయర్. ఇంకొక కోణంలో చూద్దాం. రాజా అంధత్వం ప్రతీకాత్మకంగా ఉండవచ్చు. బ్లైండ్నెస్ ఈజ్ ఈక్వల్ టు బయట ప్రపంచపు డిస్ట్రాక్షన్ తక్కువ. అతను ప్రపంచాన్ని కళ్లతో కాదు, ఇంట్యూషన్తో చూస్తున్నాడు. మనమేం చేస్తాం? సోషల్ మీడియా, పోలికలు, ఈర్ష్య చూస్తూ చూస్తూ గందరగోళంలో పడిపోతాం. రాజా చూడలేడు, అందుకే అతను ఫోకస్లో ఉంటాడు. ఈ సినిమా పరోక్షంగా చెప్తుందేమో, కొన్నిసార్లు తక్కువగా చూడడం ఎక్కువగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. విలన్కి ఒబ్సెషన్ నియంత్రణపై, రాజా ఫోకస్ ఎదుగుదలపై. నియంత్రణ కోరుకునేవాడు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండడు, అంగీకరించేవాడు అజేయుడు అవుతాడు. సినిమా యొక్క హిడెన్ మెసేజ్. సినిమా పదే పదే ఒక మాట చెప్తుంది, స్ట్రాంగ్ అవ్వాలి. కానీ స్ట్రాంగ్ అంటే ఏమిటి? మజిల్స్ కాదు. స్ట్రాంగ్ అంటే ఇతరుల లేబుళ్లను తిరస్కరించడం, నీ కథను నువ్వే రాయడం, భయాన్ని సాధారణంగా స్వీకరించడం. రాజా భయపడతాడు. అతను ఫియర్లెస్ కాదు, కానీ భయం ఉన్నప్పటికీ అడుగు వేస్తాడు. అదే నిజమైన ధైర్యం. కరేజ్ భయం లేకపోవడం కాదు, కరేజ్ భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడం. రాజా ది గ్రేట్ నుండి జీవన పాఠాలు. నీ బలహీనతను అంగీకరించు, దాన్ని సాకుగా మార్చద్దు. రాజా అంధుడు, అతను అంగీకరించాడు, కాని దాన్ని సాకుగా ఉపయోగించలేదు. సరైన సపోర్ట్ సిస్టమ్ అద్భుతాలు చేస్తుంది. తల్లి అతన్ని ఓవర్ ప్రొటెక్ట్ చేసి ఉంటే బహుశా రాజా ఇంత బలంగా మారేవాడు కాదు. కొన్నిసార్లు ప్రేమ అంటే రక్షించడం కాదు, ముందుకు నెట్టడం. అవేర్నెస్ గ్రేటర్ దాన్ విజన్. కళ్ళు అందరికీ ఉంటాయి, అవగాహన కొద్దిమందికే ఉంటుంది. ఈగో నాశనం చేస్తుంది. విలన్కు పెద్ద శత్రువు రాజా కాదు, అతని అహంకారం. నీ గుర్తింపును నువ్వే ఎంచుకో. సమాజం నిన్ను నిర్వచిస్తుంది, కాని చివరి నిర్వచనం నీ ఎంపిక. ఈ సినిమా ఎందుకు మర్చిపోలేం? యాక్షన్ సీన్స్ మాస్గా ఉన్నాయనే కాదు, హీరో ఓవర్ పవర్డ్ అన్నది కాదు. సినిమా ముగిసిన తర్వాత నీకు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంది. నువ్వాలోచిస్తావు, నేను ఏదిని సాకుగా ఉపయోగిస్తున్నాను. ఈ సినిమా ఒక అద్దం. అద్దం ఎప్పుడూ కంఫర్టబుల్ కాదు. ఇది భావోద్వేగంగా ఉంది, ఎంటర్టైనింగ్ కూడా, ఫన్నీ కూడా, కానీ ముఖ్యంగా ప్రీచీ కాకుండా ఇన్స్పైరింగ్. కమర్షియల్ సినిమాలో ఇంత బ్యాలెన్స్డ్ మెసేజింగ్ అరుదు. చూడటానికి విలువుందా? నువ్వు కేవలం లాజిక్ కోసం చూస్తే కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ కనిపిస్తాయి, కానీ హృదయంతో చూస్తే ఈ సినిమా నిన్ను తాకుతుంది. ప్రత్యేకంగా ఎవరైనా నిన్ను అండర్ ఎస్టిమేట్ చేసి ఉంటే, ఎవరైనా నీకు లేబుల్ ఇచ్చి ఉంటే, లేదా నువ్వే నీ విలువను తక్కువ చేసి చూసి ఉంటే, అప్పుడు ఈ సినిమా కేవలం సినిమా కాదు, ఒక థెరపీలా అనిపిస్తుంది. ఫైనల్ థాట్స్. రాజా చూడలేడు, కానీ ప్రపంచానికి చూపించాడు. అందుకే బహుశా అతని పేరు రాజా. కింగ్ అనేది అన్నింటినీ నియంత్రించేవాడు కాదు, తనను తాను నియంత్రించేవాడు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడగాలి. మీ జీవితంలో విలన్ ఎవరు? ఒక వ్యక్తి లేదా మీ స్వంత సందేహమా? మీరు రాజాస్థానంలో ఉంటే పోరాడేవారా లేదా కాంప్రమైజ్ చేసేవారా? కమెంట్స్లో నిజాయితీగా రాయండి, నిజంగా చదవాలని ఉంది. ఇలాంటి డీప్ స్టోరీ టెల్లింగ్ రివ్యూస్ మీకు నచ్చితే ఎక్కడ సినిమా కేవలం సినిమా కాదు, ఒక మైండ్ సెట్ అవుతుంది. అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే వచ్చే రివ్యూ కేవలం కథ కాదు, ఇంకో అర్థం. మరియు గుర్తుంచుకోండి, చీకటి సమస్య కాదు, దాన్ని శత్రువుగా భావించినప్పుడు సమస్య మొదలవుతుంది. తర్వాతి సినిమాటిక్ బ్రేక్డౌన్లో కలుద్దాం. అంతవరకు నీ బలహీనతను సాకుగా మార్చద్దు, దాన్ని నీ సూపర్ పవర్గా మార్చుకో.